ఓజీ పెట్టాడుగా పెద్ద క్యాబేజీ. నిజం చెప్పాలంటే ఓజీ సుజిత్ డైరెక్షన్ చేసిన ఎక్కడ తన మార్క్ కనిపించలేదు. ఓజీ ఓజీ అని గత 10 రోజులుగా హైప్ వినిపిస్తూనే ఉంది. సినిమా చూశాక ఈ సినిమాక ఇంత హైప్ ఇచ్చింది ఓజీ అని చెప్పి క్యాబేజీ తీశాడు. ఈ సినిమాక ఇంత టికెట్ ప్రైస్ పెంచారు. సరే జరిగిపోయింది అనుకునే లోపు ఓజీ పార్ట్ 2 క్లైమాక్స్ లో షాక్. మొత్తం పోతారు. చూడొచ్చు. ఫ్యాన్స్ కి అయితే నచ్చుతుంది. పవన్ కళ్యాణ్ ని కొత్తగా చూడాలనుకునే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఓజీలో డిఫరెంట్ లుక్ తో, యూనిక్ స్టైల్, పవర్ఫుల్ ఫైట్స్ తో చూడొచ్చు. సినిమాకి ఇవే పాజిటివ్ కూడా. వీటికి పోటీగా తమన్ మ్యూజిక్ ఇచ్చి పడేశాడు. గంభీరకి ఎలివేషన్స్ ఇచ్చినప్పుడు బీజం తమన్ అయితే ఇచ్చి పడేసిండు అంతే. ఈ సినిమాలో ది బెస్ట్ టైటిల్ కార్డు ఎంట్రీ అనుకోవచ్చు. ఫస్ట్ టైటిల్ కార్డు ఎంట్రీ వస్తుంది పవన్ కళ్యాణ్ది. అదైతే ది బెస్ట్ ఉందన్నమాట. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే స్టోరీ మొత్తం సినిమా స్టార్ట్ అయిన 25 నిమిషాల్లోనే తెలిసిపోతుంది. సీన్ టు సీన్ కంటిన్యూటీ ఉండదు. సంబంధం లేని సీన్లు కూడా మధ్యలో వస్తూ ఉంటాయి. అంటే స్టోరీని డిస్టర్బ్ చేస్తాయి. స్టోరీపై సినిమా వెళ్ళదు. ఫస్ట్ 25 నిమిషాల్లోనే స్టోరీ చెప్పేసి మిగతా 2 hours ఫైట్స్. ఎక్కడ ప్రమాదం జరిగినా అక్కడ గంభీర ఉంటాడు, చంపుతాడు. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్, మళ్ళీ తిరిగి బొంబాయికి వస్తాడు, మళ్ళీ చంపుతాడు. అంతే రిపీట్. ట్రైలర్ చూస్తే సినిమా బాగుంటుంది అని వెళ్తే పెద్ద క్యాబేజీ పెట్టేస్తాడు. విజువల్స్, ఎలివేషన్స్ ఓకే, బట్ ప్రాపర్ స్టోరీ ఉండాలి కదా. ప్రాపర్ స్టోరీ లేదు. పవన్ కళ్యాణ్ వచ్చాడంటే వెనకాల గ్రీన్ స్క్రీన్ ఉన్నా దాన్ని ప్రాపర్ గా మేనేజ్ చేయలేదు విఎఫ్ఎక్స్ వాళ్ళు. లాంగ్ షాట్స్, బ్యాక్ షాట్స్, పవన్ కళ్యాణ్ మనకి కనిపించడు. డూఫ్ క్యారెక్టర్ పెట్టినట్టు ఉంటుంది. డూఫ్ క్యారెక్టర్ పెట్టారు అనమాట. సేమ్ పవన్ కళ్యాణ్ లాగానే ఆ బాడీకి ఒక పవన్ కళ్యాణ్ విగ్ పెట్టేసి మేనేజ్ చేశారు. సినిమా చూస్తున్నప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది ఆడ పవన్ కళ్యాణ్ కాదు డూఫ్ అని. సినిమా చూస్తున్నంత సేపు సమురై అంటారు, జపనీస్ కల్చర్ అంటారు, బాంబే గ్యాంగ్స్టర్ అంటారు, ఓమి వస్తున్నాడు, ఓజీ వేసేస్తాడు అంటారు. ఒకవైపు ఓజీ, మరొక వైపు ఓమి, ఇంకొక వైపు అర్జున్ దాస్ కూడా ఓజీని చంపాలని పగతో రగిలిపోతుంటాడు. మధ్యలో వాడు వీడు ఎవడు పడితే వాడు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. ఆ లోపు 20 నిమిషాలు అయిపోతుంది. పవన్ కళ్యాణ్ కనిపించడు. బాంబే పోటీ చేజారిపోతుంది అంటారు. అంతలోపు పవన్ కళ్యాణ్ వచ్చేసి వాళ్ళని చంపేస్తాడు. ఇంటర్వెల్ చూస్తున్నంతసేపు ఇదే. వేరే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం, 20 నిమిషాలు దొబ్బెట్టడం, మళ్ళీ పవన్ కళ్యాణ్ రావడం, చంపడం, మళ్ళీ 20 నిమిషాలు మళ్ళీ స్టోరీ వేరే వైపు వెళ్ళడం, మళ్ళీ తమిళనాడు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది స్టోరీ. అక్కడేమో హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు. అది ఎలా జరిగిందో చూపించరు. అసలు ఏం చూపించారు, ఆ సీన్ అవసరం లేదు కానీ తెచ్చిపెట్టిండ్రు. అర్థం కాదు. దానివల్ల సీన్ టు సీన్ కంటిన్యూటీ ఉండదు, ఏముండదు.